నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు 2024 టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరళ కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. MIP ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో సంబంధించి 1674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై 24లో రైతులకి చెల్లించడం జరిగింది. 2024 ఖరీఫ్ సీజన్లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు 5,31,987 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది.